ఏపీలో మిర్చి రైతుల కష్టాలు దారుణంగా ఉన్నాయన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ధరలు లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ గత నెలలో మిర్చి యార్డును సందర్శించారని, ఆయన వెళ్లాకనే ప్రభుత్వం సమీక్షలు చేసిందన్నారు. కానీ నేటికి రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు లేళ్ల అప్పిరెడ్డి. రైతు నష్టాల బారిన పడుతున్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా కనీసం వారు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఉంటాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా ధాన్యాన్ని తీసుకున్నా, కందిని తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పసుపును తీసుకున్నా, మిర్చిని తీసుకున్నా, పత్తిని తీసుకున్నా, రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఉదారంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నా. ఇవాళ వడ్లు కొనే దిక్కులేక రైతులు వచ్చినటువంటి ధరకి నిలువున అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. రైతు పండించినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించడంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా కూడా వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చినటువంటి ప్రభుత్వాలు మా ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలుకొని రైతుకు కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి పండినటువంటి పంట కొనుగోలు చేయించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతాంగానికి అండగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు మీరు చొరవ చూపట్లేదని అడుగుతా ఉన్నా. హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల మధ్యకి వెళ్ళాడో హడావుడిగా సమీక్షల పేరుతో గంటల తరబడి సమీక్షలు చేశారు. ఇది కాదు, ఇది తగదని మేము ఢిల్లీ పోతా ఉన్నాం, ఢిల్లీలో మంత్రులు కలబోతూ ఉన్నాం, ప్రధానమంత్రికి కలబోతూ ఉన్నాం, రైతాంగానికి సంబంధించి ఈ పంటలకు సంబంధించి మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తేబోతా ఉన్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దాంతోపాటుగా చెప్పారు 11,781 రూపాయి ఈ స్కీము తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రేటు కూడా ప్రకటించినారు. ఏదో ఎప్పుడో చూస్తూ ఉంటా, ఏదో బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి 99 రూపాయలు, 780, 11,781 రూపాయలు. నాకు అర్థం కావట్లా. పోరి మీరు ప్రకటించినటువంటి 11,781 రూపాయల స్కీము సంబంధించి ఇవాటి వరకు కూడా మిర్చి యార్డులో కాదు ఎక్కడైనా కూడా ఒక్క టిక్కీకి సంబంధించి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఒక్క రూపాయినా కూడా మీరు విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎక్కడా కూడా లేవు. అసలు ఆ స్కీమ్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో తెలియదు, ఆ స్కీమ్కి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవో తెలియదు.